ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ చిక్కుడుకాయ పచ్చిమిర్చి కర్రీ. ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని అందులో 10 to 15 పచ్చిమిర్చిలు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అనమాట. ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. అంతా ఆయిల్ అంతా వదిలే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా కర్రీలోకి వేసేసుకోవాలి. అలా చిక్కుడుకాయ అంతా కూడా వేసేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇలా ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను నేను. కారంకి సరిపోయినంత సాల్ట్ అనమాట. ఇందులో ఇంకా కారం వేసే అవసరం ఏమి ఉండదు, పచ్చిమిర్చి ఘాటే సరిపోతుందన్నమాట. అలా ఇంకో 2 మినిట్స్ మగ్గిన తర్వాత 1 చిన్న టమాటో కట్ చేసి వేసేసుకున్నాను. టమాటో అంతా కూడా సాఫ్ట్ అయిపోయే వరకు ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. చాలా సింపుల్ ఫ్రై అన్నమాట ఇది. అలా టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకుంటే వేడి వేడి చిక్కుడుకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అన్నమాట. ఫ్రై లాగా మీరు చారు, రసం ఏ కాంబినేషన్ కన్నా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీకి కూడా Please like, share and subscribe to my YouTube channel.